హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ ఆకులతో బజ్జీ వేసి చూపిస్తానండి. చాలా ఈజీగా తినొచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈ బజ్జీ వేసి పెట్టారంటే ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు. అంత అద్భుతంగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. చూడండి ఎలా లెగ్ పీస్ లాగా ఎలా వచ్చాయో, చాలా బాగుంటాయి. చూడండి ఎలా వచ్చాయో, లెగ్ పీసులాగా వచ్చాయి కదా. మీరు ట్రై చేయండి. ఇలా బౌల్లోకి ఒక కప్పు శనగపిండి, కొంచెం కారం, కొంచెం వాము, కొంచెం సరిపడా ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసుకొని ఇలా కలిపాక మంచినీళ్ళు పోసుకొని కలుపుకుందామండి. ఇలా మంచినీళ్ళు పోసుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి, గడ్డలు కట్టకుండా. మరి చిక్కగా ఉండకూడదు, మరి జావగా ఉండకూడదండి. ఇలా చాలబోతే ఒక చుక్క మంచినీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నూనె వేడి చేసుకున్నానండి. ఇలా చూసుకోవాలండి. బజ్జీ వేసే ముందు నూనె వేడయిందండి. ఇలా ముంచి వేసుకోవాలండి బజ్జీ. అలా ముంచి ఇట్లా చిన్నగా వేసుకుంటే ఇలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా ముంచి ఇలా వేయాలండి. చాలా బాగా వస్తాయి. ఇలా బజ్జీ వేసుకున్న తర్వాత అట్లగాడితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అట్లగాడితో కలుపుకుంటూ తిప్పుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ప్లేట్లో తీసుకుందామండి. అట్లగాడితో అలా అనుకుంటూ ఇలా ప్లేట్లో వేసుకోవాలండి. ఒక్కొక్క ఆకుని ఇలా ముంచి వేసుకున్నామంటే మనం లెగ్ పీస్లో ఎలా తింటామో అలా తినొచ్చు. కొత్తగా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ 2 పచ్చిమిరకాయలు 4 చీరులు చేసి కట్ చేసుకోవాలండి. పచ్చిమిరకాయలు శనగపిండిలో వేసుకొని అవి కూడా టచింగ్ బాగుంటాయి. వీటితో పాటు అవి కూడా కారంగా తినవచ్చు. చూడండి నేను ఎలా కలుపుతున్నానో. ఇలా కలుపుకొని వేసుకున్నామంటే ఒక బజ్జీ, ఒక పచ్చిమిరకాయ పిండి వేస్ట్ కాకుండా ఇలా వేసుకోవచ్చు. పకోడీ లాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఆ బజ్జీలు ఇవి కలిపి తినొచ్చు. ఇలా ఫ్రై అయిపోగానే ప్లేట్లో తీసుకోవాలండి. ఇలా ప్లేట్లో తీసుకుందామండి. ఇలా తీసుకొని ప్లేట్లో వేసుకుందామండి. సర్వ్ చేసుకుందామండి. ఇలా ప్లేట్లో వేసుకొని తోటకూర పులుసులో ఈ ఇంట్లో ఏముంటే అది వేసుకొని తినవచ్చు. ఉట్టి అయినా తినవచ్చు. టేస్ట్ మటుకి చాలా అద్భుతంగా ఉంది. ఆకు కూడా బాగా ఉడికిందండి. చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయండి. పిల్లలైతే ఒకటి కూడా వదలకుండా తినేస్తారు. మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.